శ్రీకాకుళంలో మున్సిపల్ కార్మికుల సమ్మె కాల్పు ఒప్పందాల్ని అమలు చేయాలని, లేకపోతే పోరాటాలు ఉధృతం చేస్తామని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు, టౌన్ కన్వీనర్ ఆర్ ప్రకాశరావు, ఏపీ మున్సిపల్ వర్కర్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ బలరాం ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్త పిలుపుతో భాగంగా ఈరోజు శ్రీకాకుళం నగర సంస్థ కార్యాలయం వద్ద సిఐటియు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేస్తామని హామీ ఇచ్చి తుంగలో తొక్కడం అన్యాయమని విమర్శించారు. మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ మున్సిపల్ వర్కర్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నగర కమిటీ నాయకులు కళ్యాణరాజు, ఆరుగుల రాము, ఏ మోహన్, ఎన్ పార్వతి, గిరిజాశంకర్, సోమేష్, మణికంఠ, త్రినాథరావు తదితరులు పాల్గొన్నారు. నా పేరు గిరిజాశంకర్. నేను ఈ మున్సిపల్ కార్మికులు ఇంజనీర్ విభాగంలో వానవాపటికి పనిచేస్తున్నాను. గత కొద్ది కాలంగా మున్సిపల్ కార్మికుల సమస్యల పైన బ్రహ్మమేష్ గారు స్టేట్లో ఎంతో విధంగా మన కోసం ఫైట్ చేస్తున్నారు. చాలీ జీతభత్యాలతో నిత్యం మేము నిరంతరం కూడా ఎంతో శ్రమతో పనిచేస్తున్నాము. అయినప్పటికీ కూడా మాకు చాలీ జీతాలతో చాలా ఇబ్బంది పడుతున్నాం. ఫ్యామిలీస్తోనే ఇప్పుడు పెరిగినటువంటి నిత్యావసర వస్తువులు అనేక విధంగా ధరలు బాగా పెరిగాయి. ఈ జీతంతోనే అలా నెట్టుకొస్తున్నాం. దయచేసి మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మా యొక్క సమస్యల కోసం ఒకసారి చర్చించి మా సమస్యలు న్యాయం చేస్తారని చెప్పేసి మా ఇంజనీర్ విభాగం మున్సిపల్ కార్మికుల ద్వారా ఈ విషయాన్ని తెలియపరుస్తున్నాం. ఈరోజు రాష్ట్ర పిలుపు వరకే గత ప్రభుత్వం పదహారు సమ్మె చేసిన కాలంలో జీవులు ఇచ్చారు. ఆ జీవులు ఇంతవరకు ఇవ్వలేదు. అది ఇమ్మని చెప్పి ఈరోజు మళ్ళీ కరెక్ట్గా సంవత్సరం నుంచి స్ట్రైకులోకి వెళ్ళి మరి ఇదే రోజు మేము నిరసన తెలియపరుస్తున్నాం. గతంలో ఒప్పందం చేసిన జీవులు కంపల్సరీ ఇవ్వాలి. అలాగే ఆ జీవో ఏంటంటే దానపచ్చి ఖర్చు 20,000 రూపాయలు, కాంట్రాక్ట్ కార్మికులు రిటైర్మెంట్ అయిపోతే బెనిఫిట్లు, పెన్షన్, గ్యాడ్జెట్ అమలు చేయాలని ఇంజనీర్ కార్మికులకి 9 మంది కమిటీ వేశారు. జీవో నంబర్ 36 జీవోపకరంగా కనీస వేతనాలు అమలు చేయాలని, లేకపోతే 11 జీవోపకరమైన సరే వేతనాలు చెల్లించాలని, ఆ కాంట్రాక్ట్ కార్మికులు చనిపోతే కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వాలి. అలాగే 12 కార్మికులది 1 PRC అమలు చేయాలి, సెలవు లీవులు అమలు చేయాలి, జీపీ అకౌంట్లు కూడా ఓపెన్ చేయాలని చెప్పేసి ఆ రోజు ఒప్పందం జరిగింది. అది జరిగింది. అలాగే టేబుల్ మీద ఉంచుకున్నారు తప్ప ఇంతవరకు అది ఇవ్వడం లేదు. ఇమ్మీడియట్గా గవర్నమెంట్ ఇప్పటికైనా దిగి వచ్చి కార్మికుల సమస్యల పరిష్కారం చేయాలి. చేయని నాడు మాత్రం ఆ జీవో వెంటనే విడుదల చేయాలని మేము ఈరోజు నిరసన తెలియపరిచాం. లేని నాడు మాత్రం రాబోయే కాలంలోన ఏ పోరాటాలు చేసినా ఏది చేసినా మాత్రం ప్రజలకు మీరే సమాధానం చెప్పిన ఉంటుంది. అధికారులు కానీ ప్రభుత్వం కానీ అదే ప్రజలకు సమాధానం చెప్పాలి. గతంలో ఇచ్చిన జీవోలు ఈరోజు విడుదల చేయలేదని ఎంతో దుర్మార్గం విషయం గవర్నమెంట్ కూడా. గత 7 నెలలు అయినా కూడా గవర్నమెంట్ పట్టించుకోవడం లేదు. పనిముట్లు సక్రమంగా లేదు. ఎన్నిసార్లు అధికారులు చెప్పిన అధికారులు పట్టించుకోవడం లేదు. ఆ విషయం చాలాసార్లు మేము తెలియపరిచాం. టౌన్ పెరిగింది, నల్లి పెంచండి అని చెప్పాం, పెంచడం లేదు. 2-3 చేసే పని ఒకరితోనే చేపేస్తున్నారు. అక్కడ ఒకరితోనే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు తప్ప మనకి సరిగ్గా చూడడం లేదు. క్యాబ్ డ్రైవర్లకి 18,000 రూపాయలు అమలు చేస్తామని చెప్పారు, మాట ఇచ్చారు, ఇంతవరకు అది కూడా అమలు చేయడం లేదు. అనేక సమస్యల మీద ఈరోజు నిరసనగా తెలియపరుస్తున్నాం. గవర్నమెంట్ కానీ అధికారులు కానీ దిగొచ్చి మా సమస్యలు పరిష్కారం చేయడం మాత్రం ఈ దశల వరకు పోరాటం చేస్తామని ఎక్కువగా తెలియపరుస్తున్నాం. ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి నా పేరు. మున్సిపల్ కార్మికులు గత సంవత్సరం డిసెంబర్లో 16 రోజుల సమ్మె సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ యూనియన్తో జరిగిన సమ్మె సందర్భంగా జరిగినటువంటి ఒప్పందాలకు సంబంధించిన మెరిట్స్ జీవోలు వెంటనే అమలు చేయాలని చెప్పి, ఇంజనీరింగ్ కార్మికులకు సంబంధించి జీవో నెంబర్ 36 ప్రకారం కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పి, అలాగే క్లాబ్ డ్రైవర్లకు సంబంధించి 18,500 వేతనం చెల్లించాలని చెప్పి, అలాగే కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించి గతంలో చనిపోయిన కార్మిక కుటుంబాలకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, మట్టి ఖర్చులకు సంబంధించి డబ్బులు ఇస్తామని చెప్పి ఇచ్చిన జీవోలు కూడా వెంటనే అమలు చేయాలని చెప్పి తదితర డిమాండ్తో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని మున్సిపల్ పట్టణాల్లో కూడా ధర్నాలు చేయాలని చెప్పి ఇచ్చిన పిలుపుల భాగంగా ఈరోజు శ్రీకాకుళం నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టడం జరిగింది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేసిన సమ్మె సందర్భంగా ఏదైతే ఒప్పందాలు చేసుకున్నారో వాటికి సంబంధించి జీవోలు సంవత్సరం అయినా సరే పూర్తిగా అమలు చేయనందుకు నిరసన ఈరోజు కార్మికులు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితులు వచ్చాయి. అలాగే ఈరోజు శ్రీకాకుళం పట్టణం ఇంచుమించు 8 నగర పంచాయతీలు అలాగే ఇందులో విలీనమైన నేపథ్యంలో
కార్మికుల సంఖ్య పెంచాల్సి ఉన్నప్పుడు కూడా పట్టణ అవసరాలకు అనుగుణంగా కార్మికుల సంఖ్య పెంచకపోవడంతో ఉన్న కార్మికుల మీద విపరీతమైన పనిభారం పెరిగి కార్మికులు ఇబ్బందులకు గురవుతున్న నేపథ్యం ఉంది. అలాగే ఇంజనీరింగ్ కార్మికులకు సంబంధించి కానీ అలాగే ఇతర మన మున్సిపల్ కార్మికులకు సంబంధించి పనిముట్లు పూర్తి స్థాయిలో ఇవ్వడం లేదు, వాహనాల మరమ్మతులు చేపట్టడం లేదు, రక్షణ లేకపోవడంతో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు అలాగే క్లాబ్ డ్రైవర్లు పర్మనెంట్ కార్మికులకు సంబంధించి 12 PRC తదితర డిమాండ్లు కానీ వెంటనే పరిష్కారం చేయకపోతే దశల వారీగా పోరాటాలు ఉధృతం చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. నా పేరు పి తేజేశ్వరరావు, CIT జిల్లా ప్రధాన కార్యదర్శి. రాష్ట్ర వ్యాప్తంగా 2023 డిసెంబర్ 26న 16 రోజుల పాటు అన్ని మున్సిపాలిటీల్లో కూడా కార్మికుల తాలూకా సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి పోరాటం చేసిన సందర్భంగా గత ప్రభుత్వం సమ్మె ఒప్పంద కాలంకు సంబంధించి మినిట్స్ రాసి వాటన్నిటికి సంబంధించి జీవోలు ఇవ్వాలని చెప్పి, అలాగే ఈరోజు పర్మనెంట్ కార్మికులకు సంబంధించిన 12వ PRC అమలు చేయాలని చెప్పి, క్లాబ్ డ్రైవర్లకు సంబంధించిన సమస్యలు కూడా పరిష్కారం చేయాలని చెప్పి, ఇంజనీరింగ్ కార్మికులకు సంబంధించి జీవో ప్రకారం వేతనాలు పెంపుదల ఇతర కమిటీ ఇచ్చిన రిపోర్ట్లు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేయాలని తదితర డిమాండ్తో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని మున్సిపాలిటీల దగ్గర కూడా ఈరోజు ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ CIT ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహించడం జరిగింది. ఈరోజు శ్రీకాకుళం నగరపాలక సంస్థ విస్తరించింది, కానీ కార్మికుల సంఖ్యని విస్తరణకు అనుగుణంగా పెంచకపోవడంతో ఉన్న కార్మికుల మీదే విపరీతమైన పనిభారం పెరుగుతుంది. అలాగే ఈరోజు వాహనాలు రిపేర్లు ఉన్న పనిముట్లు ఇవ్వకపోయినా సరే కార్మికులతో బలవంతంగా పనిచేస్తున్నారు తప్ప పనిముట్లకు సంబంధించి సరఫరా చేయాలంటే టెండర్ వస్తుంది, ఇండెంట్లు పెట్టాం, ఆర్డర్ వస్తుందని చెప్పి చెప్తున్నారు తప్ప ఆచరణలో అమలు కావట్లేదు. కార్మికుల తాలూకా సమస్యలకు సంబంధించి ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేసినట్టయితే దీని మీద దశల వారీ పోరాటం చేయాలని చెప్పి ఇప్పటికే యూనియన్ పిలుపునివ్వడం జరిగింది. అలాగే ఈ సందర్భంగా అనేక మంది కార్మికులు చనిపోయిన కార్మిక కుటుంబాలకు కూడా ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, అలాగే దాన సంస్కారాలకు సంబంధించిన మట్టి ఖర్చులు ఇస్తామని చెప్పి ఇచ్చిన జీవోలు కూడా నేటికి కూడా అమలు కావట్లేదు. అలాగే ఈరోజు కార్మికులకు సంబంధించిన సమస్యలకి సంబంధించి శ్రీకాకుళం నగరపాలక సంస్థ అధికారులు కూడా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలోనే ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇప్పటికైనా సరే కార్మికుల తాలూకు సమస్యలు కానీ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కారం చేయకపోతే దశల వారీగా పోరాటాలు ఉధృతం చేస్తామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. తేజేశ్వరరావు, CIT జిల్లా ప్రధాన కార్యదర్శి.